Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. రాజధాని అమరావతిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. హై టెన్షన్ విద్యుత్ లైన్లకు సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో భూముల్ని సమీకరించిన తర్వాత కేవలం నిటారుగా నిలువుగా నిలబడి కనిపిస్తున్నవి హై టెన్షన్ విద్యుత్ లైన్లు మాత్రమే. వీటికి సంబంధించినటువంటి టవర్లు అనేక ప్రాంతాల్లో అక్కడ వేసి ఉండడం, దానివల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, హై రైజ్ నిర్మాణాలు చేసే దగ్గర ఇబ్బందులు ఏర్పడడం, ఇవన్నీ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో బాలకృష్ణ సినీ నటులు, ఎమ్మెల్యే హిందూపురం, ఆయన ఒక రిప్రజెంటేషన్ చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఆటంకంగా మారినటువంటి విద్యుత్ లైన్ల తొలగింపు ప్రక్రియ చేపడితే నిర్మాణానికి సులువు అవుతుందని ఒక సూచన చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి. వెంటనే ఏపీసీఆర్డీఏకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ నేపథ్యంలో ఏపీసీఆర్డీఏ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యుత్ లైన్ల పైన ఒక స్టడీ చేసి వీటన్నిటిని తొలగిస్తే దాదాపుగా 1000 ఎకరాల భూమిని అదనంగా ఉపయోగించుకునేటువంటి వెసులుబాటు అమరావతిలో కలుగుతుందని ఒక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతని ఏపీ ట్రాన్స్కోకి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. సో వీటి తొలగింపు ప్రక్రియ ఇప్పుడు శరవేగంగా సాగుతుంది. అలానే అండర్ గ్రౌండ్ హై టెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాటు ప్రక్రియ కూడా శరవేగంగా సాగుతుంది. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలని ఏపీసీఆర్డీఏ ఎక్స్ హ్యాండిల్ షేర్ చేసింది. పవరింగ్ అమరావతి ఫ్రమ్ గ్రౌండ్ అప్. అండర్ గ్రౌండ్ హై టెన్షన్ పవర్ లైన్ వర్క్స్ ఆర్ ప్రోగ్రెసింగ్ ఎట్ ఏ ఫాస్ట్ పేస్ అలాంగ్ ద సీడ్ యాక్సిస్ రోడ్. సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అమరావతికి గుండికాయ లాంటిది. ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు చుట్టూనే ఇప్పుడు వస్తున్నటువంటి నిర్మాణాలన్నీ కూడా వస్తున్నాయి. ఒక రకంగా మోస్ట్ బిజియెస్ట్ ఏరియా కింద రాబోయే రోజుల్లో మారేది ఇదే. సో దానికి అనుబంధంగా అక్కడ ప్యారల్గా సమాంతరంగా అనేక ఇవి ఉన్నవి. వీటన్నిటిని కూడా తొలగిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది ఏపీసీఆర్డీఏ. వాటికి సంబంధించినటువంటి విద్యుత్ లైన్ల ఏర్పాటు ప్రక్రియ హై టెన్షన్ విద్యుత్ లైన్ 400 kV 400 కిలోవాట్ల కెపాసిటీ ఉండేటువంటి లైన్లని వేస్తున్నారు. ఇవి వేసేటువంటి క్రమంలో ఆయా మార్గాల్లో మీరు ఇక్కడ గమనించి చూస్తే కనుక ఇక్కడ ఈ చివర ఉన్నటువంటి హై టెన్షన్ లైన్స్ అన్నీ కూడా డిస్కనెక్ట్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్ మొత్తం తీసేసి అండర్ గ్రౌండ్లోంచి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఫ్యూచర్లో దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఒక స్పెషల్ డక్ట్ తరహాలో దాన్ని డిజైన్ చేస్తారు. ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అండర్ గ్రౌండ్ నుంచి హ్యాండిల్ చేసేలాగా, ఆపరేషన్ చేయడానికి కూడా అనుకూలంగా ఉండేలాగా డిజైన్ చేస్తారనమాట. సో అందుకని ఇక్కడ ఈ టవర్లన్నీ కూడా తొలగించడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. టవర్లు తొలగించిన తర్వాత ఆ ప్రదేశాలన్నింటినీ కూడా ఇతర నిర్మాణ అవసరాలకు ఉపయోగించడానికి అవకాశం ఉంటుందని ఏపీసీఆర్డీఏ చెప్తుంది. సీడ్ యాక్సిస్ వంతున మొత్తం వేసేస్తే కనుక సీడ్ యాక్సిస్ వారగానే అనేక భవన నిర్మాణాలు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న 15 బ్యాంకులకి సంబంధించి శంకుస్థాపన జరిగిందన్న అవన్నీ కూడా సీడ్ యాక్సిస్ రోడ్డు ఆనుకునే ఉన్నాయి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించినటువంటి భూములు కూడా సీడ్ యాక్సిస్ రోడ్డుకి సమాంతరంగానే ఉన్నాయి. సో అందుకని టాప్ ప్రయారిటీలో ఈ హై కెపాసిటీ కేబుల్స్ అన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రక్రియని ఏపీసీఆర్డీఏ చేపట్టింది. ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఇవి కంప్లీట్ అయితే కనుక అమరావతిలో విద్యుదీకరణకి సంబంధించి ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా ఎక్స్టర్నల్ వైరింగే ఉంది. దీని మొత్తం కూడా ఫ్యూచర్లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ కింద మారిపోబోతుంది. దానికి ఇది ఒక మొదటి ఉదాహరణగా సీడ్ యాక్సిస్ రోడ్డు మార్గాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇది సెటప్ చేసిన తర్వాత మిగతా ఏరియాస్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ దిశగానే వెళ్ళబోతున్నాయి. అంటే విదేశాల్లో ఎలా అయితే పైన విద్యుత్ వైర్లు, అలానే ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ వైర్లు, కేబుల్ వైర్లు ఇవన్నీ వేలాడుతున్నాయి, అలాంటివి ఏమాత్రం అమరావతిలో యాక్సెప్ట్ చెయ్యరు. అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మాస్టర్ ప్లాన్ రూపొందించారు.